నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన దేవుడు. ఆయన నడుచుకుంటూ వెళ్లి సువార్త ప్రకటించారంటండి. కారులో వెళ్ళలేదు ఆయన, ఫ్లైట్ లో ఫ్లైట్ కలుగును కాక అంటే ఫ్లైట్ కలిగిద్దండి. దీనుడిగా ఆయన పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాలు బావి మీద కూర్చున్నారండి. ఆకలితో మొదలు పెట్టారు ఆయన పరిచర్య, దప్పికతో మొదలైంది ఆయన పరిచర్య. ఈ రోజు సేవకులు, నేను సేవకుడని చెప్పుకుంటే సరిపోద్దా, నేను సేవకురాలను చెప్పుకుంటే సరిపోద్దా? సేవకుడు కంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. సేవకుడు అనేది కొన్ని చూపించాలి ప్రపంచానికి, దేవుడికి, ప్రజలకు చూపించి ఆ తర్వాత నేను సేవకుడు అని చెప్పుకో. అంతేగాని సేవకుడు లక్షణాలు నీలో ఉండవు, సేవకుడికి ఉండాల్సిన తగ్గింపు గాని ఏది నీకు ఉండదు. నువ్వే సంఘానికి మాదిరిగా ఉండాల్సిన నువ్వే భ్రష్టుడుగా ఉంటే సంఘం ఏమైపోద్దని అడుగుతున్నాను. పౌలు ఏమంటాడు తెలుసు, చదువుకున్నాడు అండి, వాళ్ళ ఫ్రెండ్స్ సెంట్రల్ మినిస్టర్లు అండి, రోమా పౌరుడు, ఆధిక్యతలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, పరిచారకుడు అయిన తర్వాత ప్రపంచానికి మాదిరిగా నన్ను మాదిరి పెట్టుకుంటారా మీరు. అన్ని విషయాల్లో నేను మీకు మాదిరిగా ఉన్నాను. ఈ రోజు సేవకులారా ఎంతమందికి మీరు మాదిరిగా ఉన్నారు? మిమ్మల్ని చూసి చెడిపోతున్నారేమో, మిమ్మల్ని చూసి పాడైపోతున్నారేమో, మిమ్మల్ని చూసి గర్వాన్ని నేర్చుకుంటున్నారేమో, మిమ్మల్ని చూసి ఇలా రెచ్చిపోవాలని అనుకుంటున్నారేమో. విశ్వాసులు తీర్పు దినాన 2 శిక్ష వస్తుందని మర్చిపోవద్దు సేవకులారా.